అడిగిన 16 గుణాల్లో అసూయ లేనివాడు ఎవరు, అటువంటి మనిషి అసలు ఉన్నాడా అని 16 గుణాల్లో అటువంటి గొప్ప గుణం ఉన్న మనిషి ఎవరైనా ఉంటే నాకు చెప్పమని అడిగాడు. అడిగితే అప్పుడు సంక్షేప రామాయణం చెప్పాడు నారదుడు. ఆ రామకథ విన్నటువంటి వాల్మీకి మహర్షికి జగత్తంతా రాముడే కనపడుతూ సంతోషంగా తమసానది స్నానానికి మధ్యాహ్నం వేళ వెళ్ళి అరణ్యంలో ప్రయాణిస్తుంటే 2 క్రౌంచపుక్షులు చెట్టు మీద కలిసి తిరుగుతుంటే అక్కడ వేటకొచ్చిన వ్యక్తి మగపక్షిని బాణంతో కొడితే అది కింద పడిపోతే ఆడపక్షి ఏడుస్తోంది. అంత దయతో ప్రేమతో ఉన్నటువంటి ఆ వాల్మీకి మహర్షి ఆ ఆడపక్షి యొక్క రోదన చూసి ఆ కష్టం తన కష్టమే అని విచలితులైపోయారు. అయిపోయి వెంటనే ఆ పక్షిని బాణం పెట్టి కొట్టినటువంటి వ్యక్తిని శపించారు. నిజానికి అరణ్యం అన్న తర్వాత పక్షుల్ని మృగాల్ని వేటాడేవాళ్ళు ఉండకుండా ఉంటారా? దానికి వాల్మీకి మహర్షికి అంత కోపం ఏమిటి అంటే, యథార్థమునకు నారదుడు చెప్పిన రామాయణం విన్న తరువాత, సంక్షేప రామాయణం విన్న తర్వాత మనసు అంత ఆర్ద్రమైపోయింది, అంత ప్రేమ భావనతో ఉంది. అంత ప్రేమ భావనతో ఉండి మానిషాధ ప్రతిష్టాత్వం మగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అన్నారు. ఆ శ్లోకం వీణ మీద పలికింది. అది ధారణకి యోగ్యంగా నిలబడింది. పక్కన ఉన్న శిష్యుడు భరద్వాజుడు అదే పనిగా ఆ శ్లోకాన్ని మళ్ళీ 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 చదువుతున్నాడు. ఆ తర్వాత ఆశ్రమానికి బ్రహ్మగారు వచ్చి, నువ్వు చెప్పినటువంటి ఈ శ్లోకంలో నిజానికి రామాయణం అంతా ఉంది, నువ్వు రామాయణ రచన చెయ్యడానికి అధికారమును పొందావు, నువ్వు ఆచమనం చేసి కూర్చుంటే రామాయణ కథలో ఉన్న వ్యక్తుల యొక్క మనసులలో ఉన్న అభిప్రాయాలు కూడా నీకు ప్రచోదనమవుతాయి. కేవలముగా జరిగిన కథ ఎవరి ద్వారానో తెలుసుకోవడం కాదు, ఆ కథ ఒక్కటి నీకు అర్థం కావడం కాదు, ఆయా వ్యక్తుల మనసులలో ఎటువంటి భావాలు కలిగి ఉన్నారన్నది కూడా నీకు తెలుస్తుంది. ఇప్పుడు రామాయణ రచన చేయమని వరమిచ్చారు.